ఫ్రెండ్స్, ఈరోజు బైబిల్లోని సౌలు అనే రాజు గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల్లో బెన్యామిన్ వంశానికి చెందిన కీషు అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని కుమారుడే సౌలు. సౌలు చాలా అందమైనవాడు, చాలా ఎత్తైనవాడు. ఒకసారి కీషు గాడిదలు తప్పిపోయాయి. సౌలు తండ్రి గాడిదల కోసం చాలా దేశాల్లో వెతికాడు. అలా వెతుక్కుంటూ ఒక దగ్గరికి వచ్చాడు. అయితే అక్కడ సమూయేలునే ఒక ప్రవక్త ఉన్నాడని, ఆయన అడిగితే మనకి లాభం ఉంటుందని కొంతమంది సౌలుకి చెప్పటం ద్వారా సౌలు సమూయేలుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అప్పటికే దేవుడు సౌలు గురించి సమూయేలుకి తెలియచేశాడు. సౌలు సమూయేలు దగ్గరికి రాగానే, సమూయేలు, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, మీ తప్పిపోయిన జీవాల గురించి మీరు బాధపడద్దు, అవి ఖచ్చితంగా దొరుకుతాయి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. అయితే ఆ రాత్రి సౌలు గురించి దేవుడి దగ్గర విచారణ చేస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా సౌలుని ఎన్నుకున్నాడని దేవుడు తెలియజేశాడు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి సౌలుని నూనె చేత అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా చేశాడు. అయితే సౌలు 20 సంవత్సరాల వయసులో ఇశ్రాయేల్కు రాజయ్యాడు. ఒకనాడు ఫిలిప్తీయులు పెద్ద సైన్యంతో ఇశ్రాయేల్ రాజ్యంపై దండెత్తారు. వారిని చూసి ఇశ్రాయేల్ సైన్యం గజగజలాడిపోయారు. అందరూ యెహోవాకు బలి అర్పించాలని చెప్పి సమూయేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సమూయేలు రాక కొంచెం ఆలస్యమైంది. సౌలు ఫిలిప్తీయులకు భయపడి తానే దహన బలిని యెహోవాకు అర్పించేశాడు. సౌలు ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ యెహోవాకు బలి అర్పిస్తే మాకు విజయం వస్తుంది అనుకున్నాడు. కానీ యాజకులు చేయవలసిన పనిని సౌలు చేసి పెద్ద తప్పే చేశాడు. అది తెలుసుకున్న సమూయేలు కోపంతో, యెహోవా నిన్ను చిరకాలం రాజుగా ఉంచాలనుకున్నాడు, కానీ నీవు మాత్రం తొందరపడి చేయరాని పని చేయటం వల్ల నీవు నీ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దేవుడు నీ బదులు వేరొకరిని రాజుగా నియమిస్తాడని సౌలుతో చెప్పాడు. అది జరిగిన తరువాత యెహోవా సౌలు దగ్గరకు సమూయేలును పంపి, నీ వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేసి అక్కడ ఉన్న సమస్తాన్ని అందరినీ కూడా నాశనం చేసేయమని చెప్పాడు. అయితే సౌలు అమాలేకీయులతో యుద్ధం చేశాడులే కానీ ఆ రాజును ఓడించి అతన్ని హతం చేయకుండా అతన్ని బందీగా పట్టుకొచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ కొన్ని పశువులను చంపకుండా కొవ్విన వాటిని జాగ్రత్తగా తెచ్చుకున్నాడు. ఈ పని చేయడం ద్వారా దేవుని ఆజ్ఞ సౌలు మీరాడు. ఇలా ఎందుకు చేసావని సమూయేలు సౌలుని అడిగితే, ఇది యెహోవాకు బలి అర్పించటానికి ఈ పశువులన్నీ నేను తెచ్చాను అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పాడు. అప్పుడు సమూయేలు, బలులు అర్పించటం కాదు, యెహోవా మాట వినటం ముఖ్యం, కాబట్టి నువ్వు యెహోవా మాటని మీరావు కాబట్టి అది నీకు పాపమైంది, ఆ పాపమే నేను రాజుగా ఉండనివ్వదేకా అని చెప్పాడు. ఇలా ప్రతి విషయంలోనూ తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ సౌలు దేవునికి దూరం అయ్యాడు. కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఫిలిప్తీయుల సైన్యము ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చింది. వారిని ఎలా ఎదిరించాలో సౌలుకి అర్థం కాలేదు. అతను మారు వేషంలో సోది చెప్పే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని బ్రతిమలాడుకుంటున్నాడు, నేనేం చేయాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పమని అడుగుతున్నాడు. ఆవిడ చనిపోయిన సమూయేలు ఆత్మని రప్పించింది. సమూయేలు వచ్చి సౌలుతో ఎలా అంటున్నాడు, నీవెందుకు ముందు జరగబోయేదాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నావు? దేవుడు నిన్నెప్పుడో వదిలేశాడు, కాబట్టి నీ రాజ్యాధికారం కూడా దేవుడు తీసివేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇటువంటి పనులు చేయటం వల్ల భవిష్యత్తు తెలుసుకోవాలని ఆశపడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుడు సహాయం చేయకపోతే నీకు ఎవ్వరు సహాయం చేయరు. దేవుడే కదా నిన్ను రాజుగా నియమించింది. అంత గొప్ప పదవిని, అంత గొప్ప ధన్యతను నువ్వు వదులుకున్నావు నీ సొంత నిర్ణయాలు తీసుకొని. కాబట్టి రేపు జరగబోయే యుద్ధంలో నువ్వు చనిపోతున్నావు. నువ్వు మాత్రమే కాదు, నీ కుమారులు కూడా చనిపోతున్నారు. నీ అధికారం పోతుంది, ఆ రాజ్యాధికారము వేరొకరికి ఇవ్వబడుతుందని దేవుడు తెలియజేశాడని సమూయేలు చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సౌలు రాజు యొక్క 3 కుమారులు కూడా చనిపోయారు. సౌలు తీవ్రంగా గాయపడ్డాడు. శత్రువుల చేతిలో చనిపోవటం ఇష్టం లేక తన ఆయుధాలు మోసే వానితో తన చంపమని కోరాడు. వాడు రాజును చంపటం ఇష్టపడలేదు. అందువల్ల సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోవాలనుకున్నాడు. కానీ అలా కూడా అతనికి చావు రాలేదు. అప్పుడు అటుగా వెళ్తున్న అమాలేకీయుల్ని పిలిచి వానితో, నా ప్రాణం ఇంకా నాలోనే ఉంది, నేను బాధపడుతున్నాను, నన్ను చంపమని బ్రతిమలాడాడు. అతడు సౌలును చంపివేశాడు. సౌలు తన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళటం వల్ల దేవునికి శత్రువు అయిపోయాడు. దేవుని మాట విని ముందుకు వెళ్ళి సింహాసనాన్ని స్థిరపరచుకోవలసిన సౌలు సొంత ఆలోచనలతో పాతాళానికి దిగిపోయాడు. ఫ్రెండ్స్,
మనం అటువలే ఉండకుండా దేవుని చిత్త ప్రకారం నడుద్దాం, దేవుని మాట ప్రకారం ముందుకు వెళదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.